కొడుకు గుణవంతుడు కావాలి. ఇంట్లో అత్తదొచ్చి పోతే ఇంటికి పెద్ద కోడలు గుణవంతురాలు కావాలి. బాబు ఏమంటే ఐ లవ్ యూ అయితే నా భర్తను పిలిచి మరుదుల దూరాన్ని పంపించిందనిగా దూరాన్ని పంపించినాక మొగడు కచ్చరికాడి వేయనాక పోరి బోడికి తీసుకుంటే కోడి గుర్తుంది నేనే చెప్తారా మరి సార్ ఎక్కడ పడినా సంవత్సరం చేస్తే ఇద్దరు ఆయన ఒక్కడే అన్ని ఉండాలయ్యా. నాకెవరంది అంతేనే నాకు 6 తమ్ముళ్ళున్నారు, మా చెల్లె ఉన్నది. మాకెవరంది అమ్మా? ఇంట్లో అయ్యలేడు కాబట్టి నువ్వు పెద్ద దిక్కు, నువ్వు అయ్యో కావాలి, అవ్వలేదు కాబట్టి నా అవ్వను కావాలి. అనగల్ల ముచ్చటేంది మరి? ఇప్పుడు మీ అయ్య భూమి మీద ఉంటే, మీ అవ్వ భూమి మీద ఉంటే మీ తమను చదివిపోనా? అరే రే బామ్మ, నాకు రాని ఆలోచన నీకు వచ్చింది. నీలమ్మా ఇదే కాళ్ళ 6 తమ్ముళ్ళు తీసుకొని పోయి మన ఊళ్ళో బయలు వస్తా. కట్ట కింద బయలు తోలేస్తే తాప కూడా ఇంటికి వస్తాడు. కూడా ఆకలింది వాళ్ళు దూపైతే అయితే అట్లా కాదయ్యా, మన ఊళ్ళో సార్లకి చక్కగా చదువురాదు. అయ్యో దూరాన్ని వేయాలంటే నీ ఆ మాట ఏనయ్యా, మరుదులు అంటే కన్న కొడుకులు అనుకో. రేపు వాళ్ళు పెద్దోళ్ళు అయినాక పెళ్లిళ్ళు చేస్తే అచ్చులు ఏమంటారు, యారాలు చదివియద్దా, అత్త లేకున్నా కానీ ఇంటికి పెద్ద కొడుకు చదివియద్దా. కాబట్టి నీ 6 తమ్ములు తీసుకొని పోయి ఎర్రగడ్డ శత్రం ఏకుల భీమారం మాలింగ సారి గుళ్ళు గుల్లగడ్డ బల్లు శంకుదేవుని పట్టు వేలేదు సూర్య క్షత్రియ రాదు బుద్ధి కల్లా భూలక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటే సంతానం లేకపోతే మరి రాజసంగం మనం పెళ్లి చేసుకొని దానంలో దానము విద్య దానం గొప్పదట. ఆయన సంతం లేక మరి అక్కడ బల్లు కట్టి బల్లలో చదువు చెప్తా అంటే ఎరగడ క్షత్రియ సూర్య క్షత్రియ మహారాజుకు నీ తమ్ముడు చెప్తురా, నీ బాధ్యత, నీ తమ్ముడు బతకాలి, నీ చెల్లె బతకాలి. నాకు రాని ఆలోచన కూడా ఉండు మన తమ్ముళ్ళు అన్నాడే వేడి స్తంభాలు మాలింగ స్వామి గుళ్ళు గుళ్ళ దాపిన బళ్ళున్నాయి. బల్లల్లా మిమ్మల్ని తోలి వత్త తమ్మి పడివేటికి మీరు అరువులాగా మాత్రమేగా కానమ్మ రాజ్యాల బల్లల చదువుకోవాలి తమ్ముడా. చిన్నవాడు రతనాకరెడ్డి అన్నమగం చూసిండే తమ్ముడు, ఓ అన్న 7 తోడ మనకొక్క చెల్లె ఆడబిడ్డ జవ్వ మన అవ్వ ప్రాణం భోగంగా అందరి చేతిలో పెట్టింది. చివరికి అవ్వన్నది, ఒరి కొడుకు రతనాకరెడ్డి 6 అన్నలు కాదన్నా, 10 నెలలు కాదన్నా, నీ ఎన్నుగా నన్ను కోరి పుట్టింది, నీకు రొమ్ము నీకిందిరా, నువ్వు చదువుకో కొడుకు అని చివరికి నా చేతిలో పెట్టి నా కాళ్ళ మీద వేసిందవ్వా. మన అవ్వకాండం గాలి కూరక ముందే, అయ్యకాండం గాలి కూరక ముందే మన చెల్ల కంకర పడ్డదన్నా. తమ్ముడు మమ్మల్ని 6 తీసుకోరిపోయి బల్లల్లో తోలితే నువ్వు కచ్చిరి కాడవని ఇంట్లో పని చేస్తే చెల్లె కావాలి ఎవరు ఉంటారే నన్ను. 5 అన్నలు తీసుకొని పోయి బల్లల్లో తోలన్నా
మనం కులాలుగా వాళ్ళం దుర్గ బతిక భూములు ఉన్నాయి మనకు జాగలున్నాయి నీవు చదువు లేకుండా మంచిది నేను దుర్గ బతుకుతా గాని నేను చెడు చదువుకుంటే నాకు చదువులు నాకద్దే నాన్న నేను చదువుకుంటా నాన్న నాన్న అభిరెడ్డి అభిరెడ్డి మరి ఇంట పని చేస్తే నువ్వు కట్టి చేస్తావన్నా నేను చెల్లె కావాలంటా నేను చెల్లెను దాదుకుంటా నాన్న చదువులు నాకద్దే అభిరెడ్డి చెప్పిన బుద్ధ నా తమ్ముడు చెప్పిన బుద్ధ నా తమ్ముడా అడవిల మీద కదరా నా తమ్ముడు వాళ్ళ కల్లవాని వీరా నా తమ్ముడా నాకు చదువులే నేను చెల్లె కావాలంటే నేను చెల్లెన దాదుకుంటా ఆ వయ్యరాల కన్నాలు కాలి కులం గంగల పడ్డది నేను చెల్లె కావాలంటావన్నావు నా తమ్ముడు చెల్లె కావాలంటావారా నా తమ్ముడా నిజమేనే అవయరాల కన్నాలు కాలి కులం గంగల పడ్డది నా తమ్ముడు మాత్రం ఇక్కడ ఉంటే ఆ చెల్లె కావాలి అతను నా భార్య ఇంట్లో వంట పని చేస్తుంది ఖచ్చితంగా నేనుంటా కాదు నీలమా తమ్ముడు బడి అంటాను చిన్నోడు అతని అద్దద్దు ఒక్కరికి చదివిపోతే ఏమంటారు అయ్యా ఊళ్ళో చూసిన 5 వేరే చదివించింది చిన్న మగిలి వేరే చదివించింది చదవద్దు అనుకున్నదా అనుకుంటారు అయ్యా మెల్లకు బుదిరికిచ్చి బల్లెలో పోయిరా సరే చదువుకోవాలి పేరుకు రావాలి కీర్తికి రావాలి నువ్వు మహారాష్ట్ర బార్డర్ పోవాలి అదిగిచ్చి పొదిగించి 6 మందుల తయారు చేసింది నీలమ్మ తమ్ములని తీర్థపురం మల్ల కూడా సత్యమలకి జగనందపురం వదిలిపెట్టి ఎరగడి చేతులు ఏకుల భీమర మాలకి స్తంభాల మాలింగ స్వామి గుళ్ళ దాపుల బళ్ళున్నాయే బల్లవేటి కత్తమ్మ నీలో ఉన్న విద్యా బోధన మా తమ్ముడికి ఏ 6 కాకం దారపోయినప్పుడు సరేనయ్యానట ఆ చిన్నవాడు అన్నాడు తమ్ముడా నేను పోతానంటే అన్నా వదిన మాత్రం నమ్ముండకు చెల్లె పైన అల్లడే తమ్ముడు ఎందుకంటే అన్నా గడ్డల కాలి ఊలకు ముందుకే గంగల పడ్డది చెల్లె జాగ్రత్త వదిన నమ్మకన్నాడే తమ్ముడు తమ్ముడా చెల్లెడ నీకు ఒక్కరికి ప్రేమారా నాకు లేదా తమ్ముడా మంచిగా మీరు చదువుకొని చదువునదిరా శాస్త్రదిరా పేరుకు రావాలని 6వ తమ్ముల బల్లల భార్య మాలకయ్యా
ఎవరి గాటి ఎదులానున్నదో ఈ ధరణి గిరగా అమ్మా ఎవరి కర్మ ఎదులానున్నదో ఎవరి గాటి ఎదులానున్నదో ఈ ధరణి గిరగా దుర్యోధనుని చేతాను కబడి బాణములు 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 కగరాజా గృహ బంధున బ్రతకలేదా మరి కొన్నాళ్ళు ధరణి హరిచంద్రారాజు తనయు నమ్మియుతాను ధరణి హరిచంద్రారాజు తనయు నమ్మియుతాను ధరణి హరిచంద్రారాజు తనయు నమ్మియుతాను పంచముని సేవలెన్నో చేయలేదా మరి కొన్నాళ్ళు నల చక్ర మహారాజు వారి పిల్లల వాసి చక్ర మహారాజు వారి పిల్లల వాసి చక్ర మహారాజు వారి పిల్లల వాసి ఎచ్చినాడని పిల్లలు ఎతకలేదా మరి కొన్నాళ్ళు రామ 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 అమ్మ పెద్దవాడు అప్పి ఎడ్డి సావనేది నీ అన్నలు కచ్చరికాడిని నీ అన్నలు బల్లల్లో ఆరుగురు నీ పెద్దన్న కచ్చరికాడు నిన్ను బొడిగా వేసుకుంటా బొడిగి వస్తే వాడేస్తాడు వాడే మొగడు నువ్వు సౌసు వాడేస్తాడు వాడచ్చి పేనా మా చెల్లెది అంటాడు నా చెల్లె పానట్టు వాడు చెక్కింగ్ పెడితే బుకింగ్ కాను వాడు చెక్కింగ్ పెట్టాడు నేను బుకింగ్ కావాలి మెల్లగా ఊరు బయట ఆగనమ్మా ఊరు బయట అల్లెర్ల కోడేరు ఉన్నది కోడి ఇట్లా వారే చెత్త కోడి గుర్తుంది అటు చూసింది కొంగుస అటు పెట్టుకుంది దబ్బరం వీళ్ళకి వెళ్ళిపోతాను ఎటు పోతారా నీళ్ళవ్వా అని వాళ్ళు అంటారు నువ్వు చెప్పుకో బొగ్గతో వసుకున్నా అంటారా నేను అడుగుడెత్తుకొని కోరికి ఇస్తారు తండ్రి అడుగుడెత్తుకొని కోనేరు
బాయి కాడికి వచ్చినాడు నేనమ్మా చూసి చూసారు కరెంట్ ఏంద్రో నాయ్యా కొంగు దాటుకు పెట్టుకున్నాడు వీడు 2 గాలు వచ్చిందట 2 గాలు పడిగిరి తిప్పుతున్నప్పుడు బాయిలో ఎసినాది బాయిలో భగవంతుడు కళ్ళ చూసిండు పాపగారి వదిన బాయిలు ఎత్తున్న పిల్ల బాయిలో ప్రాణం పోవద్దన బాయిలో నా భగవంతుడి కృప వల్ల అంతరదామర కమలం ఆకు అంతరదామర ఆకు మీద పిల్ల పడ్డది పిల్ల మునుగుతలేదు బాయిలో కాలు రెక్కలు ఆడిస్తాడు అన్న కచ్చేరి కాడు నీరవ మేడల్లా మరి ఎవరయ్యా తిరుమలపురం సిరిమల్ల కోటలో ఉన్నారు ఆవులగాడు పోయిరు ఆవులు కొట్టుకుని అడిగి పోవాలి ఆవులు కూడా కొట్టుకుని అడిగి పోవాలని వాళ్ళు తయారైంది జంపిగాడు దుంపిగా రారా పోద్దారా పొద్దెక్కింది పడేలకు సీత ఉన్నావు లంజ కొడుక నీకు బుద్ధి ఉన్నాదిరా సిగలేదు పెద్ద ఎదురా నువ్వు నాకు పెద్ద కొడుకు లంజ కొడుక బామ్మారిది కాదురా పెద్ద బామ్మారి తారవో అన్నో తమ్ముడు అవుతాడు కానీ వీడు నాకు మేత కొడుకు తమ్ముడు కావాలి అత్త కాదురా పెద్ద కొడుకు బామ్మారి అంటే బాధ అనిపిస్తారా అనిపించడు కాదు కానీ వారి నా ఆవులు నీ ఆవులు నువ్వు ఒక్కరే కొట్టుకొని పో ఎందుకురా నువ్వు వెలుగుతావురా మరి చుట్టాలు వస్తాలరా మా ఇంటికి చుట్టాలా చుట్టాలు ఎందుకు వస్తాలరా చుట్టాల కొడుక చుట్టాలు ఎందుకు వస్తావు అంటేనా పలరాలు పట్టుకొస్తాను ఏమి అవగా అవగెత్తారా ముసల్దానికి మీ చిన్నవకు నా పిల్లానికి మరి నువ్వేం చెప్తావు మరి వాళ్ళందరూ అరుసుకోవద్దానే వారి ఒక్కరోజు నా ఆవుల గోళ్ళు కొట్టుకురామంటే నాకు ఆగాయి ఊరు బయట దగ్గర రారా ఊరు బయటకి వచ్చినాక నేను మర్రేసుకొస్తాను అన్నట్టు ఊరు బయట దగ్గర రారా ఇక నేను మర్రేసుకొస్తాను అన్నట్టు దుంపడు ఈ నూరి మందిలోన ఏడి కనకయ్యా పొదాన బిడ్డలారా పొలవారు దాటినా నేను అడవిలిల్లు కట్టినా వారి ఇళ్ళల్లా ఏడి మీ నాన్న మీ తండ్రి గల్ల కనకయ్యా ఓ బిడ్డ సబరవ్వా అయ్యనెళ్ళిపోతానా అయ్యాని పిలిచేటున్నా అయ్యాని పిలిచేటోళ్ళ ముఖం చూడవన్నాడా మీ బాబు కనకయ్యా ఉదాన నా బిడ్డ అవ్వ బయలవన్నాడా మీ అవ్వ భద్రవో అల్లుడ ప్రసాదయ్య నేను పోతానా నా కొడుకు బయలమన్నాడా ఓ బిడ్డ రాధవ అల్లుడా సదన్నా ఓ బిడ్డ భద్రవ అల్లుడా సంపదన్నా ఓ బిడ్డ కోవలవ నేను పోతానా నాన్న వెళ్ళిపోతానా పండుగ పబ్బనాడు బిడ్డలారా మీరు చిన్నబాబు పెద్దబాబు ఇల్లని మన బలుగమని బతుకమ్మ పండుగ అతనే బిడ్డలో మీరు సిలికల గుంపులు తిరుగుతుంటే బిడ్డలారా నా అన్నదమ్ముల బిడ్డలు నాది కింద బలగమని సంబరాన్ని పడ్డా సంతోషపడ్డ బిడ్డ ఓ బిడ్డ కోవాలవ్వ నేను పోతానా నా బిడ్డ శ్రవంతి
రామచంద్రయ్య అల్లుడా సదానందం అల్లుడా నీలన్నా అల్లుడా ప్రశాంత్ అల్లుడా నేను అల్లుడా శ్రీనివాసు నేను పోతానా మన పలకల్లోకెళ్ళి ఈ 100 మందిలోన ఏడి మీ మామ గల్ల కనకయ్యా ఓ బిడ్డ రానవ్వా నేను పోతానా నా బిడ్డ లటవా అవగారి ఇళ్ళల్లా మీరు ఆడుతంటే బిడ్డ మాది గింత బలగా మారి మీరు మీ పిల్లలంతా బిడ్డలారా సిరికల గుంపులోలు తిరుగుతా అంటే నా తమ్ముని బిడ్డలు నాన్న బిడ్డలు నాది గింత బలగా అనుకున్న నేను సంబరపడ్డ బిడ్డలారా ఇక నేను పోతాను మీ చిన్నమ్మ పెద్దమ్మ అవ్వా భద్రవ్వ పైలమ్మ అని చెప్పిపోయిందా మీ నాన్న కనకయ్యా మా నాన్న లేడాని నా ఇల్లు మరవకుండి నా తొవ్వలు మరవకుండి బిడ్డల వాసినాడ అల్లుల్లా వాసిందా అక్కడ అడవి నిల్లు కట్టినా అడవిలోన కట్టుకునే వందనాల మాలు మీ నాన్న కనకయ్యా భూమిలోన కట్టిండా బుగ్గటీల మాలు మీ నాన్న కనకయ్యా పూల కంట పోయినాడా పూల కంటినాడా మీ నాన్న కనకయ్యా మరి ఇలా దగ్గర వారి సంస్థానం చనిపోయిన ఆత్మగల్ల తండ్రి ఆ కనకయ్య గారి పేరు మీద మరి బిడ్డలు అల్లుళ్ళు యొక్క రామకీర్తన రామభజన